హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తానన్నమాట. ఈరోజు నేను ఏమేం కావాలో చెప్తాను. ఫస్ట్ చికెన్ బాగా కడుక్కొని ఉప్పు పసుపు వేసేసి మళ్ళీ దానికి కారము, ధనియా పొడి, పసుపు, కొంచెం సాల్టు, పెరుగు ఒక 2 స్పూన్లు వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇది బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా ఊరుతుంది, బాగా టేస్టీగా ఉంటుంది. ఆ లోపల మనం కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి ఒక ఆనియను, కాజు, తెల్లగడ్డ, అల్లము, పచ్చి ఇవన్నీ బాగా ఏగనివ్వాలన్నమాట. దోరగా ఏగనిచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, టమోటా ఒకటి, ఇది కూడా బాగా ఏగనివ్వాలి మెత్తగా. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత మనము మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకుందాం. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా పట్టుకున్నాను అనమాట నేను. ఇది బాగా నున్నగా అయితే బాగా టేస్టీగా ఉంటుంది. ఒక 2 టైమ్స్ మిక్సీకి పట్టే లోపల ఇలా వచ్చిందనమాట గ్రీన్గా. ఇప్పుడు మనము ఇంకో పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, ఒక ఆనియను, ఇది కొంచెం వేగనించిన తర్వాత మనము ఆల్రెడీ చికెను మసాలా అంతా పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అది తీసేసి ఒక టమాటో వేసాను. ఇది బాగా వేగనిచ్చిన తర్వాత ఈ చికెన్ దీంట్లోకి వేసేసేయాలన్నమాట. ఇది బాగా ఉడకనివ్వాలి. చికెన్ కొంచెం మెత్తగా ఇలాగే బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిస్తే దాంట్లో వాటర్ ఏం అవసరం లేదు. ఇది ఉడికేటప్పుడే నీళ్ళు ఊరుతుంది అన్నమాట. అందుకనేసి నేను మళ్ళీ వాటర్ వేయలేదు. ఇది బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనము చూడండి ఇలా బాగా ఉడికిపోతుంది. మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి వేసేసేయాలన్నమాట. ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇంగి మసాలా వేసేసి బాగా కలయి పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలాగా పెట్టేసేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. మనము దోశలేకైనా తినచ్చు, చపాతీలేకైనా తినచ్చు, రైస్లేకైనా బాగుంటుంది. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం ముద్దగా వస్తుంది. అప్పుడు మనము కొత్తిమీర చల్లుకొని తినేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ చిన్న వీడియో మీకు